క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. మరోసారి దేవుడు మన జీవితాల్లో నూతనమైనటువంటి విశ్వోదయాన్ని ఇచ్చి మనకు దేవుని యొక్క ఆయుష్ను పొడిగించినందుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మనము దేవుని సన్నిధిలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మరి యొక్క నూతనమైనటువంటి విశ్వోదయాన్ని మా జీవితాల్లో ప్రసాదించినందుకు వందనాలు. చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చనిపోతూ మరి యొక్క ఆత్మను రక్షించుకొని దేవుని యొక్క సన్నిధానానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది రక్షణకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేయడం జరిగింది. ఈ బందిపోటు దొంగలు నేరము చేసి వారు తగినటువంటి శిక్షకు పాత్రులయ్యారు, మరణ శిక్షకు పాత్రులయ్యారు. అయితే ఆ మరణము అందరికీ సంభవించింది. కానీ ఒక దొంగ మారు మనసు పొంది రక్షణ పొందుకున్నాడు, మరొక దొంగ పాపంలో నుండి చనిపోయాడు. ఈ ఇద్దరు పాపుల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమానంగా రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. అయితే మన యొక్క జీవితంలో కూడా మనము ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ యొక్క మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏదైతే ఉందంటే, మనము సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోగలిగితే అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభువు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది శరీరధారిగా సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థమై బలియాగముగా తన యొక్క శరీరమును రక్తమును కార్చుటకు ప్రాణం పెట్టుటకు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బందిపోటు దొంగలు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువుని దూషించినట్లుగా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంటుంది. ఇరువురు బందిపోటు దొంగలు అక్కడ ఉన్నటువంటి వారందరితో కలిసి ప్రభువుని దూషించినట్లుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు దూషించినప్పటికీ కూడా వారి మీద ఎలాంటి కోపము, ద్వేషము లేదు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. అయితే ఈ యొక్క రెండవ దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నాడు, ఇది మనకు న్యాయమే. ఇది మనకు న్యాయమే. ఈ యొక్క శిక్ష మనకు న్యాయమే. ఇప్పటికైనా నీవు దేవుని సన్నిధిలో నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? కాబట్టి ఈ శిక్ష మనకి అనుభవించినందుకు ఈ శిక్ష ఈ ఈ మనకు న్యాయంగానే ఉంది. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు కాబట్టి ఈయన అన్యాయముగా ఈ యొక్క మరణ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. మనం చేసినటువంటి తప్పును బట్టి మనకిది న్యాయమే అని అక్కడ ఒక దొంగ చెప్తున్నాడు. ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించానని మాట్లాడుతున్నాడు. ఎంత వ్యత్యాసము ఇక్కడ ఉంది చెప్పండి, చూడండి. లూకాసు వార్త 23:39 అంటాడు, 37లో, నీవు యూదుల రాజువైతే నీవు రక్షించుకొనమని ఆయన ప్రశ్నించరి. వేలాడబడినటువంటి ఆ నేరస్తులు 39వ వచనంలో ఒక్కడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని చెప్పి. అయితే రెండో వాడు దాన్ని ఇది నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడకు, మనకైతే ఇది న్యాయం, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి యేసుని చూచి, యేసు ఈ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత శ్రేష్టమైనటువంటి సరైనటువంటి ప్రార్థన. సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు అక్కడ చూసినప్పుడు ఆ బందిపోటు దొంగలకు కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ పై విలాసం రాశారు కదా పిలాతు, యూదుల రాజు అయినటువంటి నజరేయుడైన యేసు యూదుల రాజు, ఇతడు మెస్సయ్య. కాబట్టి మెస్సయ్యాని గుర్తించినటువంటి దొంగ, మారు మనసు పొందినటువంటి దొంగ రక్షణను పొందుకొని పరదేశిని సంపాదించుకున్నాడు చిట్ట చివరి క్షణంలో. కాబట్టి రక్షణ యొక్క ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిట్ట చివరి క్షణం వరకు కూడా ప్రభువు మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి
అక్కడ యేసు ప్రభుతో ఆ చిన్న ప్రార్థన, యేసు నా రక్షకుడివని, యేసు అనేటువంటి మాటకు రక్షకుడు అని అర్థం. కాబట్టి రక్షకుడా, నా రక్షకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు వెంటనే ప్రభువు కృప కలిగిన వాడు కదా! క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు కదా! ప్రేమించగలిగినటువంటి గొప్ప దేవుడు కదా! ప్రేమించేటువంటి దేవుడు కదా! ఆయన చెప్పాడు, "నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో చెప్పుచున్నాను కాదు, నిశ్చయముగా చెప్పుచున్నాను." ఎంత అద్భుతమైనటువంటి దీవెన! ఎంత అద్భుతమైన, ఒక పక్క రక్తం గారిపోతుంది, ఒక పక్క ప్రాణం పోతుంది. చివరి క్షణంలో గూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువు యొక్క లోకానికి వచ్చినటువంటి పనిని మర్చిపోకుండా ఎంత అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడో ప్రభువుని చూస్తే ఎంత అర్థమవుతుందో. చివరి క్షణంలో మారు మనసు పొందినటువంటి పాపి అయినటువంటి ఆ యొక్క దొంగ మారు మనసు రక్షణ పొందుకొని పరదేశం సంపాదించుకున్నాడు. ఇంకొక వ్యక్తి పాపంలో నుండి చనిపోయి నరకాగ్నికి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము సరైనటువంటి నిర్ణయము, సరైనటువంటి సమయంలో మనం తీసుకోగలిగితే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దైవజనమా, ఈరోజు రక్షణ యొక్క ప్రాముఖ్యత, రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? మనము బలులు అర్పించాలా? కానుకలు ఇవ్వాలా? లేకపోతే ఇంకేమి ఇవ్వాలి? ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలా? ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసించాలి, అంతే చాలు. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు. యేసు వైపు చూస్తే చాలు, నీవు రక్షించబడతావు. యేసు వైపు చూస్తే చాలు, యేసు వైపు తిరిగితే చాలు, యేసుతో మాట్లాడితే చాలు, నీవు రక్షించబడతావు, ధన్యుడివి అవుతావు. దీనుడు ఎంత శ్రేష్టమైనటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క సిలువలో దొంగ పొందుకున్నాడు. ఎంత భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఈరోజు మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని గురించి మనము కనిపెట్టేటువంటి వారముగా ఉండాలా. కాబట్టి ఆ దొంగ అడిగినటువంటి ఆ యొక్క కోరికను దేవుడు ఏం చేశాడు? తీర్చేశాడు. నెమ్మది కలిగినటువంటి స్థలంలోనికి తీసుకెళ్ళిపోయాడు, పరదేశం. ఈరోజు మనకు కూడా నిరీక్షణ ఉంది. ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి నిరీక్షణ ఒక క్రైస్తవులకి మాత్రమే, యేసుని నమ్మినటువంటి వాళ్ళకి మాత్రమే, యేసు ప్రభుతో ఉండాలని ఇష్టపడినటువంటి వారికి మాత్రమే, యేసు ప్రభు కొరకు ఈ లోకంలో అన్నిటినీ త్యజించి ఈ లోకంలో నీవు ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఏంటంటే పునరుద్ధానము. ప్రభుతో యుగ యుగాలు ఉంటాము. కాబట్టి పరలోక రాజ్యం మనకు ఉంది. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే మనం చేయాల్సిన అవసరం ఏమీ, మిగతా ఏవో బండలు పగలగొట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే కొండలు కరగదీయాల్సిన అవసరం లేదు. ప్రభువుని నమ్ముకుంటే చాలు, హృదయంలో విశ్వసిస్తే చాలు, ప్రభువుని నోటితో ఒప్పుకుంటే చాలు, మనం రక్షణ పొందుతాము, దీవెన పొందుతాము, నిత్య జీవానికి వారసులం అవుతాము. కాబట్టి ప్రేమ దైవజనము, దొంగలో చివరి క్షణంలో వచ్చినటువంటి మార్పు ఈరోజు ప్రభువు నీ కొరకు కూడా కనిపెడుతున్నాడు. నువ్వు కూడా ప్రభువుని నోటితో ఒప్పుకుంటే, నీవు కూడా ఆయన మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపడని నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షించబడతావు. ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడాలా. నిరీక్షణ ఉంది, మనకి నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ఈ క్షణమైనా మారు మనసు పొందుతావా? ఈ క్షణమైనా నీ పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడతావా? ఒప్పుకుంటే ఒప్పుకుంటే చాలు, దేవుడు నిత్య రాజ్యానికి వారసులను చేస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, శ్రేష్టమైన మాటలను బట్టి మీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయమని ప్రభువా, ఎంతమంది అయితే మిమ్మల్ని ప్రభువుగా విశ్వసిస్తున్నారు, రక్షకుడుగా విశ్వసిస్తున్నారు, మీరు మా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టాడని, మృతుల్లో నుండి తిరిగి లేచాడని ఎంతమంది అయితే తమ హృదయంలో విశ్వసిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందులకే మీకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.